దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు తేనె వాగ్దానము కీర్తన 5:7. నేనైతే నీ కృపాతిశయను బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను. చూడండి, భక్తుడైనటువంటి దావీదు గారు దేవుడైన యెహోవాను ఎంతో గొప్పగా ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు దేవుని యొక్క మందిరాన్ని అమితంగా ప్రేమించేవాడు. అతను అంటున్నాడు, ప్రభువా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలోనికి ప్రవేశించగలుగుతున్నాను అంటున్నాడు. నిజమే, దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి దేవుని యొక్క కృప ఉండాలి. చాలామంది దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలనుకుంటారు, అయితే వారికి ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. శరీర బలహీనతో లేకపోతే ఏదో ఒక విధంగా మరి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆటంకాలు బట్టి మందిరానికి వెళ్లకుండా ఆగిపోయేవారుగా ఉంటారు. మరి దేవుని యొక్క కృప ఉన్నట్టయితే ఆ మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళేవారుగా ఉంటారు. మరి ఇప్పటి వరకు మీరు దేవుని యొక్క కృప లేనందున దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా ఉంటున్నారేమో. దేవుని యొక్క కృప కొరకు వేడుకొనండి. ప్రభువా, ఈ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించండి, నీ మందిరానికి వెళ్ళే కృప నాకు దయచేయనని దేవుని వేడుకొనండి. అలాగే ఇంకా మీకు శరీర రోగమే కాకుండా ఇంకా ఏ రీతిగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా ఆటంకాలు వచ్చి అవి మిమ్మల్ని అడ్డగిస్తున్నాయో వాటి కొరకు దేవునికి ప్రార్థన చెయ్యండి. ప్రభువా, ఇదిగో ఫలానా విషయమందు నేను నీ సన్నిధికి వెళ్లకుండా ఆగిపోతూ ఉన్నాను, దానిని మీరు తొలగించి నీ సన్నిధికి వెళ్ళే కృపను నాకు ఇవ్వండి అని దేవుని వేడుకొనండి. తప్పకుండా దేవుడు క్రమం తప్పకుండా ఆయన యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆయన సేవించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలాగే మీరు దేవునందు భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళినప్పుడు మరి ఆయన అక్కడ ఉన్నారని ఫలం ఇస్తారని మీరు నమ్మినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో వినయముతో విధేయతతో దేవుని సేవించగలుగుతారు. దానిని బట్టి దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచి తన వాక్యం ద్వారా తన యొక్క ప్రసన్నత తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని నింపి ఆశీర్వదిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడగండి ప్రభువా. ఇదిగో తండ్రి, దావీదు భక్తుల ద్వారా నీ ప్రజలతో మాట్లాడినందుకే నీ స్తోత్రాలు. అవునయ్యా, నీ కృప లేకపోతే నీ మందిరానికి వెళ్ళలేరు ప్రభువా. అయ్యా, నీ మందిరానికి వెళ్లకుండా ఆగిపోయినటువంటి నీ బిడ్డలకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. వారి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళుటకు సహాయం చేయండి. వారి కుటుంబాన్ని సన్నిధిలో ప్రతి వారం ఉండినట్లుగా ఆశీర్వదించండి. వారి పిల్లల్ని పోషించండి. ఇరుకులు ఇబ్బందులు తీసివేతండి. సాతాను శోధనలు తీసివేయండి. శరీర రోగములను ముట్టి స్వస్థపరచండి ప్రభా. అయ్యా, నీ కృప కొరకు వేడుకునే వారిగా వీరు లేవనెత్తండి. దావీదు మహారాజు వల్లే ప్రభా, నేను నీ కృపను పొందుకొని నీ సన్నిధిలోకి నేను వెళ్ళాలి ప్రభా అని ప్రభా నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించుకునే వారిగా వీరు లేవనెత్తండి. అయ్యా తండ్రి, కీడు శోధన పని తప్పించండి. అయ్యా, నీ ప్రజలు చేసే ప్రతి ప్రార్థనకి జవాబు దాయిచ్చేయమని, వారమంతా ఈ దినమంతా మీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినయంతో సమర్పించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.